మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగల శక్తి గలవాడై ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాం. ఒకటి శోధన, రెండు శ్రమ. మన ప్రభువైన యేసుక్రీస్తు శోధింపబడ్డాడు మరియు శ్రమలను కూడా పొందాడు. శోధన, శ్రమ అనేవి రెండు ఒకలా ఉన్నప్పటికీ ఆ రెండు వేరు. అకస్మాత్తుగా ఉన్న పాటున పడవేయడానికి వచ్చేది శోధన. మనం ఎరిగి కూడా ముందుకు అడుగు వేసేది శ్రమ. దానికి సరైనటువంటి నిర్వచనం తెలియచేయాలంటే, శోధన అనగా ఒక వ్యక్తి తాను చేయకూడదు అనుకున్నటువంటి పాపం అకస్మాత్తుగా తన ఎదురుకొచ్చి తనను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తే దానిని శోధన అంటారు. ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉందో అది చేయడానికి సాతానుగాడు వారి ఎదురుగా దాన్ని పెడతాడు. అప్పుడు ఆ పాపాన్ని చూచి పడిపోవడమా లేదంటే దాన్ని జయించడమా అనేదే విశ్వాస యొక్క క్రియ. దాని యొక్క మూలం ఏదనగా శోధన. ఆ శోధన వచ్చినప్పుడు దాన్ని జయించగలుగుతున్నారా, దానిని సహించగలుగుతున్నారా, దానిని పాదముల క్రింద త్రొక్కగలుగుతున్నారా అనేది మనం నేడు ప్రశ్నించుకోవాలి. దేవుడు శోధించబడ్డాడు. శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శోధనను పొందాడు. అనగా శోధనలో రెండు విషయాలు మనం గమనించాలి. శోధనను సహించాలి, శోధనను జయించాలి. జయించడము, సహించడము అనగా కొన్ని శోధనలు మనలో ఉంటాయి. అనగా అనారోగ్యం కావచ్చు, లేదా ఒత్తిళ్లు కావచ్చు, లేదా కుటుంబ వ్యవహారాలు కావచ్చు. అవి ఆ క్రైస్తవ జీవితాన్ని, ఆ క్రైస్తవుని, క్రైస్తవురాల్ని శోధిస్తూ ఉంటాయి. భార్య భర్తను కావచ్చు, భర్త భార్యను కావచ్చు, బిడ్డల తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు బిడ్డలను కావచ్చు. ఎవరైనప్పటికీ ఏదైనప్పటికీ అది ఒక శోధన. దానిని సహించాలి. అనగా భార్య రక్షణ లేనిదిగా ఉంది, భర్త రక్షించబడ్డాడు. అప్పుడు భర్తకు తన భార్యను బట్టి శోధన. ప్రార్థన చేయడం, ఇప్పుడు ప్రార్థన ఏంటి, పని చేయాలి, ఇప్పుడు ప్రార్థన ఏంటి, పిల్లలను పట్టుకోవాలి, ఇప్పుడు ప్రార్థన ఏంటి, బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ప్రార్థన ఏంటి, పలానా చోటుకు వెళ్ళాలని భార్య ద్వారా కలిగేటువంటి శోధనను సహించాలి. ఒకవేళ భార్య రక్షించబడి భర్త మారకపోతే భార్యకు శోధన. భర్త సంపాదించిన సంపాదన అంతా వ్యర్థంగా దుర్వ్యాపారాలకు, దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టి కుటుంబాన్ని లేమును నడిపిస్తుంటే తనకు అదొక శోధన. ఆ శోధనను సహించాలి. అంతే తప్ప భర్తను విడనాడి, భర్తను విడిచిపెట్టి, లేదా భర్త భార్యను విడిచిపెట్టి వేరువేరుగా ఉండడం అనేది సాతానుగా వేసినటువంటి శోధన వలలో సులువుగా పడిపోయారనేటువంటి అర్థం మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆ శోధనను అక్కడ సహించాలి. ఉద్యోగంలో శోధన, పైన అధికారిని బట్టో లేదంటే తన తోటి ఉద్యోగస్తుని బట్టో ఉన్నటువంటి శోధన, దాన్ని సహించాలి. అంతే తప్ప ఇది చేయలేను, అది చేయలేను అనేటువంటి ఉద్దేశంతో వెనుకడుగు వేస్తే భవిష్యత్తులో ముందుకు రావడానికి, ముందుకు వెళ్ళడానికి, పైమెట్టి ఎక్కడానికి కావాల్సినటువంటి మార్గాన్ని మూసేసి మరలా వెనుకడుగు వేసి మరలా వేరొక మార్గాన్ని వెతుకున్నట్లే అవుతుంది. కనుక శోధనను సహించాలి మరియు శోధనను జయించాలి. మరి ఇది ఎలా చూడాలి అనగా, ఒక మనిషి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను బట్టి జీవిస్తూ ఉండగా ఆ ఆజ్ఞలకు వ్యతిరేకంగా కొన్ని పాపాలు ఎదురవుతాయి. అది కోపోద్రేకము, వ్యసనము, అభిచారము, దొంగతనము, సరసోక్తులు, బూతులు, అబద్ధాలు, విగ్రహారాధన. ఇటువంటి శోధనను జయించాలి. మన జీవితంలోకి రాకుండా వాటిని జయించాలి. వాటిని సహించకూడదు, వాటిని జయించాలి. అవి సహించే స్థితిలోకి, సహించే స్థాయిలోకి వాటికి అనుమతిస్తే సాతానుగాడు సులువుగా వారిని పడవేస్తాడు. కనుక శోధనలు సహించేవి ఉంటాయి, జయించేవి ఉంటాయి. పాపాన్ని జయించాలి, మనుషుల ద్వారా వస్తున్నటువంటి శోధనను సహించాలి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి శోధనను జయించాలి. ఇతరులను ఆధ్యాత్మికతలోనికి, రక్షణలోకి నడిపించేటువంటి విధంగా వచ్చేటువంటి శోధనను సహించాలి. సేవా పరిచర్లో అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి, వాటిని సహించాలి. ఆత్మీయతలో పడవేయడానికి లేదా క్రీస్తు యుద్ధ నుండి వేరు చేయడానికి శోధనలు వస్తాయి, వాటిని జయించాలి. శోధన గురించి మనం చూసాం. ఇప్పుడు శ్రమల గురించి మనం చూసినట్లయితే, కుటుంబాన్ని పోషించేటువంటి భర్త గాని లేదా పెద్దలు గాని వారి కుటుంబ భారాన్ని మోయడానికి, కుటుంబాన్ని పోషించడానికి బయట కష్టపడతారు, శ్రమ పడతారు. అది వారు పొందాలి. అది తెలుసు, ఇది శ్రమ అనే సంగతి తెలుసు, ఇది భారము అని తెలుసు. కానీ కుటుంబం కొరకు వారు శ్రమ పడతారు. ఇది శ్రమ. సేవకులు సంఘం కొరకు శ్రమ పడతారు. అది శ్రమ అని తెలుసు. అటువైపుకు ఇటువైపుకు తిరుగుతూ, పరిచర్య చేస్తూ, ప్రాంతాలు తిరుగుతూ, ఊర్లు జిల్లాలు దాటుతూ, నడుస్తూ, వాహనాల మీద ప్రయాణాలతోనూ, ఉపవాసాలతోనూ, అలసటతోనూ, ఇదంతా శ్రమ. అనగా మనకు శ్రమ, ఇది కష్టం అని తెలిసినప్పటికీ దానికంటూ ఒక గమ్యం ఉంది, దానికంటూ ఒక ప్రతిఫలం ఉంది అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దాని కొరకు మనం శ్రమ పడతాం. దానికి సులువుగా ఒక ఉదాహరణ చెప్పాలనగా, ఉద్యోగం జీతం వచ్చింది కనుకే శ్రమ పడతారు, వ్యాపారం లాభం వచ్చింది కనుకే శ్రమ పడతారు. ఇలా చూస్తూ ఉండగా శ్రమ పడేది ఏదో ఒక ప్రతిఫలం కొరకే. ప్రభువు గురించి వ్రాయబడినటువంటి మాట, ఆయన శోధనను సహించాడు, శోధనను పొందాడు, శ్రమలను పొందాడు. రెండింటిని పొంది ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నేను శోధింపబడ్డాను, శోధన సహించాను. ఇస్కరియోతు యూదా వల్ల వచ్చినటువంటి శోధనను సహించాను, పేతురు వల్ల వచ్చినటువంటి శోధనను సహించాను.
సహించాను. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వలన వచ్చినటువంటి శోధనను సహించాను. నా కుటుంబం ద్వారా వచ్చినటువంటి శోధనను సహించాను. అధికారులు బట్టి వచ్చినటువంటి శోధనను సహించాను. మరియు సాతాను ద్వారా వచ్చినటువంటి శోధనను నేను జయించాను. మరియు జనులందరూ నా మీద నిందలు మోపి అవహేళన చేస్తూ అబద్ధపు సాక్ష్యాలు పెట్టి నన్ను సులువు వేస్తుంటే ఆ శ్రమలను నేను సహించాను. కనుక ఆయన అంటున్నారు, నీవు శ్రమలో, శోధనలో నలపబడుతూ, కొట్టబడుతూ, ఏడవబడుతూ, మరలగొల్పబడుతూ ఉంటే ప్రభు అంటున్నారు, నేను నీ శ్రమలను, నీ శోధనలను స్పష్టంగా, చక్కగా, సూటిగా అర్థం చేసుకోగలిగిన వాడను, నీకు సహాయం చేయగలిగిన వాడను నేనే. అటువంటి శోధనలు, శ్రమలు ఆయన అనుభవించాడు గనుకే ఆయన బాహటంగా, ధైర్యంగా చెప్తున్నారు, నేను మీకు సహాయము చేయగలవాడను, మరెవరూ నీకు సహాయము చేయలేరు. ఇప్పుడు ఒక కంప్యూటర్ గాని, ఒక టీవీ రిపేర్ వస్తే ఆ టీవీ రిపేర్ చేయడానికి టీవీ మెకానిక్ మాత్రమే దాన్ని రిపేర్ చేయగలరు. వంట పని చేసే వాళ్ళు దాన్ని రిపేర్ చేయలేరు. తాపి పని చేసే వాళ్ళు దాన్ని రిపేర్ చేయలేరు. లేదా ఇల్లు కట్టేటువంటి కాంట్రాక్టర్లు, తాపి మేస్త్రులు, తాపి పని చేసే వాళ్ళని చూసినట్టయితే దానికి సంబంధించినటువంటి పని, గృహమును గూర్చి వారు మాత్రమే చేయగలరు. మెకానికులు దాన్ని చేయలేరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాన్ని చేయలేరు. మెకానికల్ ఇంజనీర్లు దాన్ని చేయలేరు. పెయింట్ వేసే వాళ్ళు పెయింట్ వేస్తారు. వారు వంట వండడానికి, వంట మేస్త్రులుగా పనిచేయడానికి వారు సరిపోరు. అనగా వారు ఏ యొక్క విధిలో ఉన్నారో, ఏ యొక్క మార్గంలో ఉన్నారో దానిని బట్టి దానిలో ఉన్నటువంటి శోధనలను వారు ఎదుర్కోగలరు. అటువంటి బాధలో ఉన్న వారికి వారు సహాయాన్ని అందించగలరు. ప్రభు కూడా అంటున్నారు, మీరు పడుతున్నటువంటి ప్రతి శోధనను నేను అనుభవించాను. కనుక నేను ధైర్యంగా చెప్తున్నాను, మీకు స్పష్టంగా చెప్తున్నాను, మీ విశ్వాసాన్ని పురుకొల్పే విధంగా, మీ నిరీక్షను ఉత్తేజపరిచే విధంగా నేను చెప్తున్నాను, మీకు సహాయం చేయగలిగిన వాడను నేను ఒక్కడనే సహాయం చేయగలవాడను అని చెప్తూ నేనే సహాయం చేస్తాను అని మీకు ఒక భరోసాను నేను అనుగ్రహిస్తున్నాను. శ్రమలో ఉన్నారా? మీ శ్రమలో కూడా మీకు సహాయం చేయగలిగింది నేను సహాయం చేస్తాను. మీ శ్రమల నుండి మిమ్మల్ని విమోచించడానికి, విడిపించడానికి నేను ఉన్నాను. ప్రభు ఎప్పుడు కూడా శోధనను రాకుండా, శ్రమలను రాకుండా ఆయన ఎప్పుడూ నిలిపివేయడు. శోధనలకు, శ్రమలకు కూడా ఆయన అనుమతిస్తాడు. వాటి విషయంలో ఎంతవరకు ఒక క్రైస్తవుడు దేవుని అంగీకరించి విశ్వాస యాత్రలో కొనసాగుతున్న వారు నిలబడగలరు అనేటువంటి నిర్ధారణ కొరకు ఆయన శ్రమలను, శోధనను అనుమతిస్తాడు. జోబుకు అనుమతించాడు, అబ్రహాముకు అనుమతించాడు, దావీదుకు అనుమతించాడు, యోసేపుకు అనుమతించాడు, అననీయ, అజర్యా, మీషాయేలుకు అనుమతించాడు, శిష్యులకు అనుమతించాడు, ప్రవక్తలకు అనుమతించాడు, ఆదిలో సృజించబడినటువంటి ఆదము, అవ్వకు అనుమతించాడు, కడపటి ఆదముగా ఈ భూమికి ఎత్తించినటువంటి క్రీస్తుకు కూడా అనుమతించాడు. ఆయన కూడా అనుభవించాడు. కనుక శ్రమలు, శోధనలు మనిషికి వస్తాయి, కానీ వాటిని జయించే శక్తిని, ఆ విషయంలో సహాయం చేసేటువంటి సహాయకుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు మీరున్నటువంటి శోధన, శ్రమ ఏదై ఉన్నదో దాని నుండి విడిపించడానికి, దానిని జయించడానికి, విమోచించడానికి మీకు సహాయకుడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సహాయుని యొద్దకు మీరు చేరండి. ప్రభువా, నేను ఈ శ్రమలో, ఈ శోధనలో ఉన్నాను అని ఆయనకు తెలియచేసిన ఎడల ఆయన శ్రమను, శోధన నుంచి విడిపిస్తాడు. మరొక విషయాన్ని మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుచేయును. ఆయన శ్రమలను, శోధనను అనుమతించి పక్కనే నిలబడి దానిని తప్పించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తాడు. అటువంటి వాత్సల్యత, కరుణ, కటాక్షం కలిగినటువంటి ప్రభు నా ప్రభు. శోధనలో ఉన్నాము, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను శ్రమలో ఉన్నాను, నాకు తోడుగా నిలబడేవారు లేరు అని అనుకోక ప్రభువు మీ ప్రక్కనే ఉన్నారన్నటువంటి సంగతిని విశ్వసించి ఈ యొక్క విశ్వాస యాత్రలో, ఆత్మయాత్రలో ముందుకు సాగిపోవడమే క్రైస్తవుని యొక్క జీవితం. ఖచ్చితంగా ప్రతి శ్రమకు, ప్రతి శోధనకు ఆయన మార్గమును ప్రక్కనే పెడతాడు. సంసోను 1000 మందిని చంపి దాహం అనేటువంటి శోధనకు గురయ్యాడు, అలసట అనేటువంటి శ్రమకు గురయ్యాడు. నేను ఇంత గొప్ప యుద్ధము చేసి మంచినీళ్ళు లేక నేను చనిపోవాలా ప్రభు అని అతడు యెహోవాకు మొర్ర పెట్టగా అతడి కనులు ఎదుట దేవుడు ఒక నీటి బుగ్గను పుట్టించాడు. అతడి కనులు ఎదుటే, అనగా దాని అర్థం శ్రమలో, శోధనలో తప్పించుకున్న మార్గాన్ని ప్రక్కనే ఆయన పెడతాడు, ఎదురుగానే ఆయన పెడతాడు. మరియు ఇజ్రాయేలీలు ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, వారు ఆకలి అనేటువంటి శోధన ఎదురైనప్పుడు, ఆకలి తీర్చబడట్లేదనేటువంటి శ్రమ ఎదురైనప్పుడు తప్పించుకున్న మార్గాన్ని ఆయన ఎదురుగానే పెట్టాడు. ఆకాశం నుంచి ఆయన మన్నాను కురిపింపచేశాడు. వారు దాహము దాహం అని అడుగుతుంటే వారికి ఎదురైనటువంటి ఆ శ్రమ, శోధనను బట్టి ఎదురుగా ఉన్నటువంటి బండల నుండి ఆయన నీళ్లను ప్రవహింపచేశాడు. వారికి శ్రమలు, శోధన నుండి తప్పించడానికి ఆయన వారి ప్రక్కనే నిలబడ్డాడు. నేడు నీతును ప్రభు సెలవిస్తున్నాడు, శ్రమలు, శోధనల నుండి విడిపించడానికి, తప్పించడానికి, విమోచించడానికి, సహాయం చేయడానికి ఆయన మీ కుడి పార్శ్వమందున ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ధైర్యంతో ఇక విశ్వాస యాత్రను ముందుకు కొనసాగిద్దాం, పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. ఈ దేవుని మాటలు ప్రతి ఒక్క హృదయంలో నీరు ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణకటాక్షంగా తండ్రి నా ప్రభా, వాక్యమైన ప్రతి బిడ్డను ఆశీర్వదించి నిన్ను దీవించండి తండ్రి. శ్రమలో, శోధనలో నీవు తోడుగా ఉంటావని, ఆ శ్రమలు, శోధనలు నీవు సహించి
దాని యొక్క విలువలను, దాని యొక్క భారమును, బాధను ఎరిగి ఉన్నావని, అటువంటి పరిస్థితిలో ఉన్న వారికి సహాయం అందించగలిగిన వాడవు, నీ ఒక్కడమే, నీ సహాయం చేయగలిగినటువంటి శక్తి గల వాడవు, నీ ఒక్కడమే తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి. మీరు తోడుగా ఉండి ప్రక్కడే నిలబడండి. తప్పించుకునే మార్గమును మీరు తెలియచేయండి. వారు సహించగలిగిన దానికంటే ఎక్కువగా మీరు శోధనకు అనుమతిని మీరు తెలియజేశారు తండ్రి. వారిని ఇంకా విశ్వాస జీవితాన్ని పురుకొల్పండి. ప్రతి అవసరం అక్కడిని మహిమలో తీర్చి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.